ఉన్నటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం క్రీడలను ప్రోత్సహించడానికి. దౌర్భాగ్యం ఏంది అంటే 130 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం నుంచి ఒలింపిక్స్ పోతే దరిద్రం 10 మెడల్స్ కూడా తీసుకోలేనటువంటి దౌర్భాగ్యకర స్థితిలో ఉంటే స్పోర్ట్స్ని ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలండి ఇది. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ నారా లోకేష్ అండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక క్రీడా పాలసీ ఇది. ఈ క్రీడా పాలసీ మీద మీరు కోర్టుకెళ్ళండి, క్రీడాకారుల మీద మీరు కోర్టుకెళ్ళండి. అంతేగాని ఈ క్రీడల్లో ఎగ్జా రాయకుండా ఎలా ఇస్తారంటారు? మరి రజనీ అని హాకీ ప్లేయర్, అద్భుతమైనటువంటి హాకీ ప్లేయర్ అమ్మాయి, గోల్ కీపర్ అమ్మాయి, చాలా అద్భుతంగా చేసేటటువంటి అమ్మాయి, మీ ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చారు. మరి మరి ఏం చేయాలి చెప్పండి దాన్ని? పథకాలు తీసుకొస్తే విమానాశ్రయానికి పోయి ఎదురేది తీసుకొచ్చాం సార్. అవును, ఎందుకు తీసుకొచ్చాం? సరే ప్యాకాట ఒకరు చూపించండి సార్. సరే ప్యాకాట అన్న ఒకరు చూపించండి. మీ భాషలో ప్యాకాట, మా భాషలో బ్రిడ్జ్ గేమ్. బ్రిడ్జ్ గేమ్ ఆడిన వాళ్ళకి ఒకరిని చూపించండి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టు. కాదు సార్, కాదు 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 చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు నేను డిఎస్సికి సంబంధించిన అంశాన్ని మాత్రమే మాట్లాడుతున్నా. నిజంగా ఇప్పుడు నేను వంశీ గారికి దమ్ముంటే, వంశీ గారు మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. గ్రిగ్ టోర్నమెంట్ అని ఉంటుంది పాఠశాల స్థాయిలో, అవి ఆడినోళ్ళకి తీసుకొచ్చేసి అప్పట్లో మొన్న ఫిలప్ చేసినటువంటి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు, మీకు దమ్ముంటే మీరు దాని మీద విచారణ జరిపించండి. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు నేను స్పోర్ట్స్ కోటాలో గ్రిగ్ టోర్నమెంట్ ది లీస్ట్ టోర్నమెంట్ అది. అంటే పాఠశాల స్థాయిలో ఆడేటటువంటి క్రీడల్లో వచ్చిన వాళ్ళకి మీరు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మీరు బయట పెడతారా లేదా? మీకు దమ్ముందా లేదా? నేను వంశీ గారు నెక్స్ట్ మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. క్రీడాకారుల గురించి దయచేసి మాట్లాడొద్దు చిన్నపరెడ్డి గారు. మీరు దయచేసి మీరు క్రీడాకారుల గురించి దయచేసి తప్పుగా మాట్లాడొద్దు. ఒక్క ప్యాకాట అన్నోళ్ళకి ఒక్కరిని చూపించండి. మీరు ఒక్క ప్యాకాట అన్నోళ్ళు చూపించండి చిన్నపరెడ్డి గారు. మీరు టెట్ కి సంబంధించి రాయకుండా ఇచ్చారన్నారు, ఒక్క టెట్ రాయని వాళ్ళకి చూపించండి అంటే చూపించలేకపోయారు. ప్యాకాట అన్నోళ్ళకి చూపించండి. ఎల్లో కండువా కప్పుకున్నా అంటే పీవీ సింధు ఎల్లో కండువా కప్పుకునిందా? కాదు సార్, నారా లోకేష్ గారు వినండి. నారా లోకేష్ గారు ఏం చెప్పారు అసెంబ్లీలో? నారా లోకేష్ గారు ఏం చెప్పారు? పీసీఆర్ ఒక్కసారి అసెంబ్లీలో నారా లోకేష్ గారు ఏమంటారు చూపించండి. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. పీసీఆర్ ఒక్కసారి అది ప్లే చేయండి.